హాయ్ కాత్య. హాయ్ ఆంటీ. ఎలా ఉన్నావు? ఆంటీ, ఆడపడుచు కట్నం ఎంత ఇస్తున్నారు? ఇప్పుడు గోరింటాకు పెడితే ఏం గిఫ్ట్ ఇస్తారో తొందరగా డిసైడ్ చేయండి. ఏం కావాలో చెప్పు. నీకు నీ పేరు మీద ఒక హోటల్ రాసిమ్మంటావా? ఆ పని చేస్తే పార్వతిని చీఫ్ చెఫ్ గా పెట్టేసుకొని కాత్య గ్రూప్ ఆఫ్ హోటల్స్ పేరు మీద ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిపోతాను. పార్వతి లేకపోతే మీరెవ్వరూ ఏ పని చెయ్యరనుకుంటాను. బ్రాండ్ అంబాసిడర్ గా చెయ్యాలి, ఇంట్లో వంట మనిషిగా డ్యూటీ చెయ్యాలి. నువ్వు 5 స్టార్ హోటల్ పెడితే చెఫ్ గా పని చెయ్యాలి. మొత్తానికి పార్వతి గ్రేట్ అనిపించుకుంది. పార్వతి ఆల్రౌండర్ అయిపోయింది. ఘట్టమనేని కుటుంబానికి ఆక్సిజన్ అయిపోయింది. ఐశ్వర్య, డిన్నర్ చేశాక గోరింటాకు పెట్టుకో. నో మామ్, ఇప్పుడే గోరింటాకు పెట్టుకుంటాను. టుడే నువ్వే నాకు తినిపించాలి. ఏంటిది చిన్నపిల్లలా? తెల్లారితే నిశ్చితార్థం. అమ్మాయికి వాళ్ళమ్మ తినిపిస్తుందంటే జనాలు చెవులు కొరుక్కుంటారు. జనాలకు నాన్ వెజ్ అంటే ఇష్టం అనుకుంటా ఆంటీ, అందుకే అలా చెవులు కొరుక్కుంటారు. కాత్యా, ఏ డిజైన్ చేస్తావో చెప్పు. చా, అంత దృశ్యకావ్యం లేదు ఇక్కడ. చెప్పడమే వదినా, చెయ్యడం రాదు నాకు. అదేంటి, మహికి నువ్వే గోరింటాకు పెట్టానన్నా? బిల్డప్ ఇచ్చాను వదినా. వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఫోటో పెడితే లైక్ చేస్తారని చిన్న లయర్. అబద్ధం చెప్పావన్నమాట. ఉన్నమాట ఏంటంటే మా ఘట్టమనేని చిన్న ప్రిన్స్ కి మా కిచెన్ క్వీన్ పార్వతే గోరింటాకు పెట్టింది వదినా. చివర్లో నీ పేరు ఐసు అని రాశాను అంతే. ఓ అవునా, వావ్, ఎక్సలెంట్ గా ఉంది. మంచి డిజైన్ వేయి పార్వతి. అట్టగే అమ్మగారు. సూపర్. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు పార్వతి? మా అమ్మ. అవునమ్మగారు, మా అమ్మే ముగ్గులు నేర్పించింది. ఆ ముగ్గులు ఎట్ట వేస్తామో అదే మనసులో అనుకుంటూ అట్ట వేసేసాను. ఓ, వెరీ గుడ్. అమ్మగారు, మా ఊర్లో అయితే ఇట్టా ఉండదు. గోరింటాకు చెట్టుకు పూసేసి ఆకులు తెంచి పొత్రం మీద పెట్టి నూరుతాం. ఆ గోరింటాకు చేతిలో కెడుతుంటే కమ్మటి వాసన వస్తుంది. మనసంతా సంతోషంగా ఉంటుంది అమ్మగారు. ఘట్టమనేని చిన్న ప్రిన్స్ కి మా కిచెన్ క్వీన్ పార్వతే గోరింటాకు పెట్టింది వదినా.
సూపర్. ఒకసారి ఇవ్వు. పట్టుకో పట్టుకో పట్టుకో. సరిగ్గా చూపించు. ఉండు. మైక్ సెండ్ చేశాను. నైస్ పార్వతి. పార్వతి ఈ గెటప్లో ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎక్స్ట్రా టైం ఉంటే 10,000 ఫోటోలని తీయొచ్చు.